హాయ్ అండి. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. అండ్ దీనికన్నా ముందు ఆ, మనం నదుల గురించి అండ్ గోదావరి నది గురించి కూడా మనం డిస్కస్ చేసినాం. సో ఐ హోప్ మీరు ఆ టూ వీడియోస్ని చూసి ఎంజాయ్ చేశారని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో దట్ ఐ గాట్ అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 150 వ్యూస్ బికాస్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఇన్ అ ఫ్యూ జస్ట్ ఇన్ అ వీక్ బ్యాక్ ఇట్ సెల్ఫ్. ఒక వీక్ బ్యాక్ మనం స్టార్ట్ చేసినప్పటికీ మీరు ఇచ్చే ఈ యొక్క రెస్పాన్స్ అనేది చాలా గ్రేట్ అండి. సో అలాగనే ఈ పర్టికులర్ వీడియోని కూడా మీరు ఆ, ఆరాధిస్తారని నేనైతే భావిస్తున్నాను. ఈ పర్టికులర్ వీడియో వెరీ సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ మన తెలంగాణలో వెరీ కాంట్రవర్షియల్గా ఉన్న ప్రాజెక్ట్ గురించి, అదే మన కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మీ అందరికి తెలిసి ఇది గోదావరి నది మీద కట్టిన అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది గోదావరి నది మీదే కాదు, వరల్డ్ వైడ్ గా ద బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. దాని గురించి నేను మీకు డిస్కస్ చేయాలంటే దాని గురించిన ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియాలి కాబట్టి ఐ యూనో వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన ఆ యూట్యూబ్లో పెట్టిన యూట్యూబ్లో పెట్టిన కాకుండా ఐ వెంట్ త్రూ దట్ ఒరిజినల్ రిసోర్సెస్. వీటన్నిటి గురించి లాస్ట్ 3 to 4 days నేను ఇన్వెస్టిగేషన్ చేసి వాటి మీద రీసెర్చ్ చేసి ఎక్కడ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రతి డాక్యుమెంట్ నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ పర్టికులర్ వీడియో మనందరికీ యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మొదటగా మనకి ఇండియా ఫస్ట్, భారత్ ఫస్ట్, నేషన్ ఫస్ట్. ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి మనకి నేచర్ ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే మనకి నదులు. నదుల నుండి మనకి వాటర్ అనేవి వస్తాయి. సో మన నదులు వాటర్ కనుక మన లైఫ్లో లేకపోయినట్టయితే ఖచ్చితంగా మనం ఈ రోజు ఇలా అయితే ఉండేవాళ్ళం కాదు. సో యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్ మనకి నేచర్ ఇచ్చిన ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ యాజ్ హ్యూమన్ బీయింగ్గా మనకి చాలా వరకు ఉన్నది. ఆ ప్రాసెస్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికన్నా ముందు మనం డిస్కస్ చేయాల్సింది, బిఫోర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన గోదావరి నది మీద, ఎక్స్పెషల్లీ మన తెలంగాణలో ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నది మనం ఒకసారి చూద్దాం. సో నేను మీకు ఏం చేస్తున్నానంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మాత్రమే చూస్తున్నానండి. సో ఐ హోప్ మీకు అందరికీ ఇది హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ, మనం చూసినట్టయితే చాలా మంది ఆ పొలిటీషియన్ ఈ పొలిటీషియన్ లేకపోతే కాంట్రవర్షియల్ గా మాట్లాడటం అండ్ యూనో జస్ట్ 1 సెకండ్. యా. సో కాంట్రవర్షియల్ గా మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడటం వల్ల మనకి ఏం యూజ్ ఉండదండి. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, తర్వాత వీ కెన్ కామెంట్ ఆన్ ఎనీథింగ్ యాక్చువల్లీ. ఓకే. సో సి ఇక్కడ మీరు చూసినట్టయితే, ఇక్కడ మీరు ఆ, చూడండి కిందకు వచ్చినట్టయితే ఇక్కడ సింగూర్ రిజర్వాయర్ అని ఉంది కదా. ఇది అప్రాక్సిమేట్ గా యూనో ఆ, ఇది ఒక రిజర్వాయర్ అండి, సింగూర్ రిజర్వాయర్. ఓకే. ఇక్కడ నుండి ఈ సింగూర్ రిజర్వాయర్ దేని మీద కట్టారంటే మంజీరా రివర్ మీద ఒక రిజర్వాయర్ కట్టారు. ఈ సింగూర్ రిజర్వాయర్ నుండే మన హైదరాబాద్ కి వాటర్ అనేవి తాగునీరుగా అయితే మనకి వస్తుంటది. అదే విధంగా అదే అదే మంజీరా రివర్ మీద సో నిజాం సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా కట్టారు. ఇది ఇప్పటి ప్రాజెక్ట్స్ కాదు, ఎప్పుడు కట్టిన ప్రాజెక్ట్స్, అంటే నిజాం టైంలో కట్టిన ప్రాజెక్ట్స్ ఇవి. సో ఆ తర్వాత వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ నిజాం రివర్ ఏదైతే ఉన్నదో, సారీ, ఈ మంజీరా రివర్ ఏదైతే ఉన్నదో ఈ మంజీరా రివర్ వచ్చేసి స్ట్రైట్ గా గోదావరి నదిలో కలుస్తుంది అన్నమాట. ఈ ఈ ఈ ఇది ఉంది కదా, ఈ దిస్ వన్. ఓకే. దిస్ ఈజ్ అవర్ గోదావరి రివర్ అన్నమాట. సో గోదావరి రివర్ లో ఈ అంటే ఈ ఉపనది ఏదైతే ఉందో మంజీరా రివర్, అది కలవక ముందే వాళ్ళు మనం ఆల్రెడీ ఒక 2 ప్రాజెక్ట్స్ కట్టేసి, ఇప్పుడే కాదు నిజాం కాలంలో కట్టేసి మనకి ఈ తాగునీరుకి అండ్ ఆ లోకల్లో ఉన్న పంటలకి వాటికి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇది కూడా మనకి ఎప్పుడు కట్టారంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కట్టిన ప్రాజెక్ట్ అండి ఇది. సో మీరు అనుకోవచ్చు, సో మరి ఆ, ఇక్కడ ఈ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, సో మనకి మన ఆ, తెలంగాణకి వాటర్ సఫిషియెంట్ గా వస్తున్నాయి అనిపిస్తే మనం అక్కడే తప్పు చేసినట్టు నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది గోదావరి నది, ఈ ప్రాజెక్ట్ అన్నది ఎంట్రన్స్ లో, మన తెలంగాణ ఎంట్రన్స్ లో గోదావరి మన తెలంగాణలోకి ఎంటర్ అయినప్పుడు కట్టిన ప్రాజెక్ట్ అన్నమాట. ఎంటర్ అవుతుంది అప్పుడు దాని పక్కన మనం, అంటే వెరీ ఎంట్రన్స్ లో కట్టిన ప్రాజెక్ట్ ఇది.
సో ఇక్కడ ఏమైతుందంటే గోదావరి నది మన తెలంగాణలోకి ఎంటర్ అవ్వకముందే మహారాష్ట్రలో వాళ్ళు చాలా వరకు ప్రాజెక్ట్స్ కట్టారు. దానివల్ల మనకి ఏమైతుందంటే ఫ్లోటింగ్, వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉండదు. అంటే మనకి ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో మనకి చుక్క నీళ్ళు కూడా దొరకవు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ఎక్కువ వరదలు వచ్చినాయి అనుకోండి. సో దీనివల్ల ఇక్కడ నుండి వాటర్ అనేది హెవీగా ఫ్లోట్ అయిపోయి మోస్ట్ ఆఫ్ ద వాటర్ అనేవి మన తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుండి బంగాళాఖాతంలో కలవటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇక్కడ మనం ఆ, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోదావరి నది మీద మనకి బాగానే జలాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం కదా. బట్ ఇక్కడ నేను ఏమంటున్నాను, ఇక్కడ మనం తక్కువ వాటర్ ఉన్నాయని చెప్తున్నాం. మరి ఎక్కువ వాటర్ ఎందుకు పోతున్నాయి అని అంటే, మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఆ, వంగ వంగ రివరు అండ్ వర్ధా రివర్ అని టూ రివర్స్ ఉన్నాయండి. ఈ టూ రివర్స్ కూడా ఇక్కడ కలిసేసి తుమ్మిడిహెడ్ దగ్గర కలిసి ఆ తర్వాత ప్రాణహిత చేవెళ్ళ రివర్గా ఆ, మనం పిలుస్తుంటాము. ఆ ప్రాణహిత చేవెళ్ళ రివర్ నుండి గోదావరిలో కలిసి ఈ గోదావరి నుండి మనకి ఇక్కడ నుండి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. మీరు ఈ ఇమేజ్ చూసినట్టయితే మన క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఎక్కువగా ఇక్కడ వాటర్ అనేవి ఎక్కువ ఫ్లోట్ అవుతా ఉన్నాయి. అంటే మనకి ఈవెన్ ఎంట్రన్స్ ఆఫ్ ద గోదావరిలో తక్కువ వాటర్ ఉన్నప్పటికీ, బట్ ఈ చివరి ఇటు సైడ్ వచ్చేసరికి, ఓకే, ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంద్రావతి రివరు అండ్ ప్రాణహిత సేవల రివరు గోదావరిలో కలవటం వల్ల సో ఇక్కడ హ్యూజ్ హ్యూజ్ వాటర్ అనేవి వేస్ట్ అయిపోతా ఉన్నాయి. సో 1965 నుండి తెలంగాణలో ఇంకొక ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి చాలా మంది ప్రపోజల్స్ అయితే చేశారు. సో మనకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ టైం అండ్ సీఎం అయినప్పుడు సో వాటర్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాణహిత చేవల మీద ఒక ప్రాజెక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టయితే ఈ తిమిడిహెట్ ఉంది కదా, ఇక్కడ ఒక ప్రాజెక్ట్, ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టేసి సో మన తెలంగాణకి వాటర్ ఇవ్వాలన్నది మెయిన్ ఎయిమ్ అనమాట. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 160 టీఎంసీ వాటర్ని నిల్వ చేసి ఆ వాటర్ని మనం తెలంగాణకి యూజ్ చేయాలన్నది అప్పటి ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విజన్ అన్నమాట. సో కాకపోతే ఏమైతుందంటే ఇది ఆ, మహారాష్ట్ర కింద ఉండటం వల్ల ఇక్కడ బ్యారేజ్ కడితే ఎక్కువ మందికి, ఎక్కువ మహారాష్ట్ర విలేజెస్ కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆల్రెడీ మహారాష్ట్ర వాళ్ళు ప్రాజెక్ట్స్ కట్టేసుకోవడం వల్ల ఇక్కడ మనం అనుకున్నంత 160 టీఎంసీ ఆఫ్ వాటర్ రాదని చెప్పేసి మనకి సెంట్రల్ వాటర్ బోర్డు వాళ్ళు కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. సో అప్పుడు మనకి 2014 ఆ టైంలో మనకి తెలంగాణ వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి రీథింక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి అనుకున్నంత వాటర్ సోర్స్ అనేది లేదు. 160 టీఎంసీ వస్తేనే మనకి ఏదన్నా కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. వాటర్ అనేది మనందరికి సఫిషియెంట్ గా అవుతుంది. కాకపోతే ఈవెన్ ఇక్కడ ప్రాజెక్ట్ కట్టినా కూడా మనకు 160 టీఎంసీ లేదు. అండ్ మహారాష్ట్ర నుండి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 150 మీటర్స్ వరకు కట్టాల్సిన బ్యారేజ్ వాళ్ళు మనకు పర్మిషన్ ఎంత వరకు ఇచ్చారంటే 148 మీటర్స్ వరకు ఇచ్చారు. దానివల్ల వి కాంట్ స్టోర్ టూ మచ్ ఆఫ్ వాటర్. సో అప్పుడు 2014లో మన సీఎం కేసీఆర్ గారు ఒక థింక్ చేశారండి. ఇక్కడ కట్టడం కన్నా ఇంకేమైనా ఆల్టర్నేట్ సోర్స్ ఉందా అని చెప్పేసి వెతికితే సో ఆ, ఇక్కడ మనకి గోదావరి ఇక్కడ మన ప్రాణిత చేవల్లో వచ్చేసి ఇక్కడ గోదావరిలో కలుస్తుంది కదా, ఈ బ్యారేజ్ ఉంది మేడిగడ్డ దగ్గర. ఒక బ్యారేజ్ కడితే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అనమాట. కాళేశ్వరం అనే ఐడియా అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. సో ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ నుండి ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ గా పిలువబడుతుంది అనమాట. ఈవెన్ మనం ఈ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ కూడా మనం ఏమి తక్కువగా ఆ, ఆ, తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ మనం ఏం వేస్ట్ చేయట్లేదు. ఇక్కడ కూడా ఒక చిన్నపాటి బ్యారేజ్ ఒకటి కట్టేసి మీరు చూసినట్టయితే ఆ, ఇక్కడ మీరు చూడండి. రెండు విధాలుగా మనకు యూజ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఆ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ ఉంది కదా, ఇనీషియల్ గా 160 అన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి అండి. ఈ డాక్యుమెంట్ మీకు కావాలంటే నేను మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో కూడా పంపిస్తాను, మీరు అక్కడ నుండి చూడొచ్చు. లెట్స్ టాక్ అబౌట్ హౌ ద ఫ్లోటింగ్ అండ్ ఆల్. మేబీ ఇఫ్ ఇన్ కేస్ యునో వీడియో బికమ్స్ లెంత్, దెన్ వాట్ ఐ కెన్ డూ, వీ కెన్ డూ వన్ మోర్ వీడియో అండి. సో ఇక్కడ మీకు ఓవరాల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ కెన్ డూ డీటెయిల్డ్ వీడియో యాజ్ వెల్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మేడిగడ్డ నుండి ఈ పంప్ హౌస్, ఇక్కడ మనకి ఇక్కడ ఈ సింబల్ తో కనిపిస్తుంది కదా, దీన్ని పంప్ హౌస్ అంటారు. ఈ పంప్ హౌస్ నుండి
ఇనీషియల్ గ్రావిటీ కెనాల్ నుండి 0.8 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ అయ్యి ఈ పంప్ హౌస్ నుండి ఆమ్, ఎత్తిపోయటం వల్ల మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుండి మళ్ళీ గ్రావిటీ కెనాల్ ద్వారా ఈ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ ఉంది. ఇది కూడా కాళేశ్వరంలో అంతర్భాగం అన్నమాట. ఇక్కడ ఇక్కడ మొత్తం 3 బ్యారేజెస్ కట్టారు. ఒకటి వచ్చేసరికి మేడిగడ్డ, అండ్ సెకండ్ వచ్చేసరికి అన్నారం, థర్డ్ వన్ వచ్చేసి సుందిల్లా. ఈ 3 బ్యారేజెస్ ఎందుకు కట్టారంటే న్యూగా ఇది శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ లోకి ఇక్కడ బ్యారేజెస్ కట్టి ఇక్కడ నుండి ఎత్తిపోసి చివరికి ఇక్కడ ఎక్కడికి రావాలంటే ఈ వాటర్ అనేవి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ కి రీచ్ అవ్వాలన్నమాట. సో డైరెక్ట్ గా పోయడం పాసిబిలిటీ లేదు కాబట్టి ఏం చేశారంటే మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్ కట్టి అక్కడ నుండి తీసుకొచ్చి మళ్ళా అన్నారం బ్యారేజ్ లో స్టోర్ చేసుకొని ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టేసి ఇక్కడ నుండి మళ్ళా సుందిల్లా బ్యారేజ్ కి పంప్ హౌస్ నుండి గ్రావిటీ కెనాల్ త్రూ మనకి ఆ, సుందిల్లా బ్యారేజ్ లోకి వాటర్ అయితే స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ నుండి మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ పంప్ హౌసెస్ సీడ్ చేసుకొని శ్రీపాద ఎల్లంపల్లి వరకు ఆ, శ్రీ శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ లో స్టోర్ చేసుకుంటున్నారు. ఈ ప్రా ఈ ఈ ఎంటైర్ థింగ్ ఉంది కదా, దీన్ని మనం లింక్ 1 అంటారు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది లింక్ 1. ఓకే. సో ఇక్కడ మేడిగడ్డ నుండి శ్రీపాద ఎల్లంపల్లి వరకు ఈ వాటర్ తీసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని లింక్ అంటారు. టోటల్ గా కాళేశ్వరం అనేది అప్రాక్సిమేట్లీ 7 లింక్స్ గా ఉంది. మనం ఇప్పటి వరకు మాట్లాడింది ఓన్లీ ఒకటే లింక్. ఆ తర్వాత లింక్ 2 భాగంగా ఇక్కడ నుండి ఏం చేస్తున్నారంటే గ్రావిటీ కెనాల్ త్రూ అండ్ టన్నల్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే టన్నల్స్ అంటే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండల నుండి పెద్ద పెద్ద ఆ, సొరంగ మార్గాల ద్వారా ఈ పంప్ హౌసెస్ త్రూ ఇక్కడ మేడారం ట్యాంక్ ఉంది కదా, ఇక్కడ దీంట్లోకి స్టోర్ చేస్తారు. ఆ తర్వాత దీని నుండి మళ్ళా టన్నల్స్ త్రూ మళ్ళీ గ్రావిటీ కెనాల్స్ త్రూ అది వచ్చేసి మిడ్ మానేర్ రిజర్వాయర్ లోకి స్టోర్ చేస్తారు. మిడ్ మానేర్ రిజర్వాయర్ లో స్టోర్ చేసి సారీ సారీ ఇక్కడ ఉంది కదా, శ్రీపాద ఎల్లంపల్లి నుండి ఈ మిడ్ మానేర్ రిజర్వాయర్ వరకు స్టోర్ చేసే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని లింక్ 2 లో భాగం అనమాట. సో ఇక్కడ ఏమైతుందో ఒకసారి మీరు క్లారిటీగా చూడండి ఏం జరుగుతుంది అన్నది. ఆల్రెడీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అన్నది ఆల్రెడీ కట్టినారు. ఇందులో నుండి కూడా మనకు వాటర్ అన్నవి ఫ్లోట్ అవ్వుకుంటూ అంటే ఈ కెనాల్ కాకతీయ కెనాల్ నుండి గ్రావిటీ కెనాల్ త్రూ ఇవి వచ్చేసి ఆ, ఇక్కడ మీరు చూసినట్టయితే లోయర్ మన్నేరు ఉంది కదా, ఈ లోయర్ మన్నేరులో స్టోర్ అవుతాయి అన్నట్టు. వచ్చేస్తాయి, ఇక్కడ కూడా వాటర్ వచ్చేస్తాయి. అప్రాక్సిమేట్లీ దీని కెపాసిటీ వచ్చేసి 24 టీఎంసీ. ఇంకొకసారి ఇక్కడ చూడండి, ఇంకొక ఫ్లడ్ ఫ్లో కెనల్ ఉందండి. ఇక్కడ నుండి వచ్చేసి కూడా మనకి మిడ్ మేనర్ లో కూడా వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఇది మిడ్ మేనర్ రిజర్వాయర్ కూడా ఇట్స్ ఏ కాళేశ్వరంలో అంతర్భాగం అనమాట. ఈ మిడ్ మేనర్ రిజర్వాయర్ కి మనకి 2 సోర్సెస్ నుండి వాటర్ వస్తుంది. ఒకటి వచ్చేసరికి ఇక్కడ కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి వాటర్ సోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం శ్రీరామ్ సాగర్ ఒకవేళ ఎక్కువగా ఫ్లోట్ అయింది అనుకోండి, అంటే ఎక్కువ వాటర్ వచ్చినాయి అనుకోండి ఈ ప్రాజెక్ట్ లోకి, అక్కడ నుండి కూడా మనకి వాటర్ అనేవి ఈ మిడ్ మానేర్ లోకి రావడానికి 100% ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మిడ్ మానేర్ లోకి వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మనకి వాటర్ అనేవి ఆమ్, ఇక్కడ అప్పర్ మానేర్ ఉంది కదా, ఇక్కడికి పంప్ చేస్తూ ఉంటారు. ఇది లింక్ 3 లో ఒక భాగం. ఈ రెండింటి మధ్య కూడా మనకి మలక్పేట్ రిజర్వాయర్ కూడా ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఈ రెండింటి మధ్య మళ్ళీ టన్నల్స్ ఉన్నవి, గ్రావిటీ కెనాల్స్ ఉన్నవి. ఓకే. అండ్ పంప్ హౌసెస్ కూడా పెట్టారన్నట్టు. ఆ తర్వాత చూడండి మనకి ఇక్కడ ఈ లింక్ 4 లో భాగంగా మిడ్మానేర్ నుండి కొండపోచం వరకు, ఇక్కడ కొండపోచం ఎక్కడ ఉంది, కొండపోచం వరకు రావాలి వాటర్. సో ఇక్కడ వరకు వచ్చే లింక్స్ చూడండి ఏమి మధ్య మధ్యలో ఏమేమి ఉన్నాయి అన్నది. అనంతగిరి రిజర్వాయర్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి శ్రీ రంగనాయక సాగర్ ఉంది. ఆ తర్వాత మనకి మల్లన్న సాగర్, ఇది మనకి మదర్ రిజర్వాయర్ ఆఫ్ ద కాళేశ్వరం అని కూడా మనం పిలవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నుండి మనకి ఆ కొండపోచం ఉంది కదా, ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు ఈ వాటర్ అనేది పంప్ చేయడం అయితే జరుగుతుంది. ఇది లింక్ 4 లో భాగం అన్నమాట. ఆ తర్వాత ఆ, లింక్ 5 లింక్ 5 వచ్చేసరికి మనకి ఇక్కడ గంధమల్ల రిజర్వాయర్ నుండి చిట్యాల మండలం వరకు ఈ వాటర్ అనేది ఫ్లో అవుతాయి. ఇక్కడ నుండి మనకు ఒకటికి బసవపురం రిజర్వాయర్ కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇదంతా ఒక లింక్. ఇది లింక్ 4, లింక్ 5 సారీ.
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మల్లన్న సాగర్ నుండి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది మనం క్లియర్ గా చూసినట్టయితే. ఈ వాటర్ అనేవి మళ్ళీ మన ఎక్కడికి వెళ్తున్నాయి అంటే సింగూర్ రిజర్వాయర్ ఉంది కదా, అంటే మంజీరా రివర్ ఉంది కదా, ఈ మంజీరా రివర్ లో కలగటం వల్ల ఏమవుతుందంటే అంతకుముందు కట్టిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేస్టేజ్ కాకుండా వాటికి కూడా వాటర్ అనేది పంప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ, సిం సింపూర్ రిజర్వాయర్ లోకి అండ్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ లోకి అట్ ద సేమ్ టైం ఇవన్నీ వచ్చేసి మళ్ళా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి స్టోర్ అవుతున్నాయి అన్నట్టు. ఇక్కడ నుండి మనకి ఆమ్, హంగరా విలేజ్ అండ్ దిల్వాపూర్ విలేజ్ అండ్ కడం ప్రాజెక్ట్స్ చూడండి, మనకి ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. వాటర్ మనం గోదావరిలో నుండి తీసుకొని చివరికి మనం మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే అన్ని డిస్ట్రిక్ట్స్ వరకు మనం స్ప్రెడ్ చేసి మళ్ళీ ఎక్సెస్ వాటర్ మనం ఎక్కడికి పంపిస్తున్నాం అంటే మళ్ళీ గోదావరిలో పంపించడం వల్ల వాటర్ అనేవి అక్కడక్కడే తిరుగుతున్నాయి, వేస్ట్ అవ్వకోకుండా అక్కడక్కడే తిరుగుతున్నాయి అన్నట్టు. సో డైరెక్ట్ గా అప్రాక్సిమేట్లీ 13 కి ఇది కనెక్ట్ అయ్యి ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 13 డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణలో కనెక్టివిటీ అయ్యింది, డైరెక్ట్ కనెక్షన్. అండ్ మిగతా 23 విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండైరెక్ట్ గా బెనిఫిటైజ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకు చూసినట్టయితే టన్నల్స్ ఉన్నాయి అండ్ వేరియస్ ఇక్కడ మనకి సర్జ్ పూల్స్ ఉన్నాయి. సర్జ్ పూల్స్ అంటే ఏంటంటే భూమి లోపల అతిపెద్ద రిజర్వాయర్స్ కట్టారనమాట. దానివల్ల ఏమైందంటే అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా అవటం వల్ల సో మనకి ఎప్పుడు తెలంగాణలో ఎప్పుడు వాటర్ ఉండడానికి స్కోప్ అనేది 100% ఉందన్నట్టు. ఈ ప్రాజెక్ట్ ఐడియా ఈజ్ వెరీ క్రేజీ అండ్ నేను ఇలాంటి ఐడియాని నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఐ థింక్ సో ఇట్స్ అ గ్రేట్ యూనో ఐ ఇట్స్ నాట్ ఐ థింక్ సో ఇట్స్ అ వెరీ గ్రేట్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యాకేజ్ 20 కింద మన్సాయి ట్యాంక్ అని చెప్పేసి ఖండం చెరువు అండ్ బోంపల్లి రిజర్వాయర్, ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే మోతీ రిజర్వాయర్, కాటేవాడ రిజర్వాయర్ అండ్ తిమ్మక్కపల్లి అండ్ దంతపల్లి. సో మనకి ఇక్కడ ఎన్ని ఏంటంటే ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద కాళేశ్వరం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే. సో మీకు ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను. సో అసలు ఎన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి ఏంటన్నది ఈ టోటల్ మీకు కొంచెం చూసినట్టయితే డాక్యుమెంట్ చూస్తే మీకు క్లారిటీగా వచ్చేసింది. సో సింపుల్ గా ఫీచర్స్ ఒకసారి చూద్దాం. టోటల్ గా 1531 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్స్ అండ్ 203 కిలోమీటర్స్ టన్నల్స్ అండ్ అండ్ ప్రెజర్ మైన్స్ ఉన్నాయి కదా, 93 కిలోమీటర్స్ వరకు ఇవి. టోటల్ లెంత్ ఆఫ్ వాటర్ కండక్టర్ సిస్టమ్ అంటే 1832 కిలోమీటర్ల వరకు ఇది వాటర్ మొత్తం ఫ్లో అవుతా ఉన్నది అనమాట. నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ వచ్చేసరికి 20 లిఫ్ట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ వాళ్ళు 20 రిజర్వాయర్స్ ని కట్టారనమాట. టోటల్ కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ వచ్చేసి 147 టీఎంసీ. టోటల్ వార్ టోటల్ వాటర్ బీయింగ్ లిఫ్టెడ్ ఫ్రమ్ ద గోదావరి మొత్తం మనం డైలీ వచ్చేసి 2 టీఎంసీ వరకు మనం లిఫ్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. And water lifted from the and 20 TMC and ground water 25 TMC. Total water availability వచ్చేసి 240 TMC అండ్ వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ వచ్చేసరికి 169, అంటే పాత ప్రాజెక్ట్స్ వాటికి కలిపి 169. అండ్ డ్రింకింగ్ వాటర్ కింద 40 TMC, అంటే మనకి హైదరాబాద్ కానీ ఆ సరౌండింగ్స్ లో ఉన్న విలేజెస్ కి అన్నిటి వాటర్ పర్పస్ గా 40 TMC. అండ్ ఇండస్ట్రీస్ కి 16 TMC కి కేటాయించారు. ఈ మొత్తం డిజైన్ పవర్ రేటింగ్ వచ్చేసరికి 4623 మెగావాట్స్. సో డైరెక్ట్ గా 13 డిస్ట్రిక్ట్స్ కనెక్ట్ అయి ఉంటే అండ్ 20 డిస్ట్రిక్ట్స్ వరకు ఇండైరెక్ట్ గా మనకి కనెక్ట్ అయి ఉన్నాయి అన్నట్టు. టోటల్ గా 33 డిస్ట్రిక్ట్స్ కూడా మనకి బెనిఫిటైజ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ది కాళేశ్వరం. ఇంకా మీరు చూసినట్టయితే ఈచ్ రిజర్వాయర్ ఎంత టీఎంసీ ఉన్నదని చూస్తే అతిపెద్ద స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది మల్లన్న సాగర్ 50 టీఎంసీ వరకు ఉందన్నమాట. టోటల్ మనం 147 టీఎంసీ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అండ్ పాత ప్రాజెక్ట్స్ అన్ని కలిపితే మనకి 240 టీఎంసీ వరకు మనం మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు. సో టోటల్ కి కాస్ట్ వచ్చేసరికి 80,000 క్రోర్స్ అండ్ ఇట్స్ కొంచెం ఎక్సీడ్ అయిపోయి 90,000 క్రోర్స్ వరకు అయిపోయింది. ఇట్స్ వెరీ మినిమల్ అండి, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కట్టే ప్రాసెస్ లో ఖర్చులు అనేది పెరుగుతుండడం వల్ల అఫ్ కోర్స్ వాటి యొక్క మెయింటెనెన్స్ అనేది పడుతుంటది. ఇంకోటి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ లో టోటల్ గా 7 లింక్స్ ఉన్నాయి కదా, మనం ఇప్పటి వరకు మనం 5 లింక్స్ చూసినాం. సో ఇది ఫిఫ్త్ లింక్ కదా. సిక్స్త్ లింక్ కింద మనకి ఏం జరుగుతుందంటే మల్లన్న సాగర్ నుండి ఈ మంజీరా రివర్ లోకి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. తర్వాత మనకి ఓకే
ఇక్కడ సెవెంత్ రీజన్ ఫ్రమ్ ది ఎస్ఆర్ఎస్పి ఫోర్ షోర్ టు నిజాం సాగర్ కెనాల్స్ అండ్ అప్ టు కడెం చెరువు అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది సెవెంత్ 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 లింక్ అండి. ఇది మనకు కనిపించినట్టయితే. సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ ని చాలా ఆమ్, ఇక్కడ చూస్తే మనకి క్లియర్ గా అనిపిస్తుంది లింక్ 7. ఓకే. సో ఇది లింక్ సెవెన్ కింద మనకి ఇన్ని ప్రాజెక్ట్స్ మళ్ళీ ఇంటర్ లింక్ అయి ఉన్నాయి. సో మనం దీన్ని సింపుల్ గా వదిలేద్దామా ఏమన్నా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అయినాయి. అండ్ ఇక్కడ మనకి మేడిగడ్డ దగ్గర చూసినట్టయితే మనకి ఆ, ఒక టూ పిల్లర్స్ అయితే కుంగిని అనమాట. అండ్ దానికి 2 or 3 పిల్లర్స్ వరకు కుంగిని. దానికి అయ్యే ఖర్చు మరమ్మతులు చెప్పిస్తే వాటికి అయ్యే ఖర్చు వచ్చేసరికి 450 crores వరకు అయితే అవుతుంది. సో ప్రజెంట్ వాటర్ అన్నది వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. అంటే ఈ బ్యారేజ్ అని ఓపెన్ లో ఉంది కాబట్టి, మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఓపెన్ లో ఉంది కాబట్టి వాటర్ అనేది ఫ్లో అవ్వకోకుండా ఆకోకుండా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ వీటిని రన్ చేయట్లేదు అన్నది నా యొక్క ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ స్టోర్ చేయట్లేదు కదా, వదిలేస్తున్నారు. ఇక్కడ గేట్స్ ఓపెన్ చేసేసారు, వెళ్ళిపోతున్నాయి. ఓకే. సో మనం ఇక్కడ మన మెయిన్ టార్గెట్ వచ్చేసి గోదావరిని వాటర్ ని మనం సేఫ్ గా అండ్ సెక్యూర్ గా యూజ్ చేసుకోవాలని మనం అనుకుంటున్నాం. బట్ ఫ్రమ్ ద లాస్ట్ 2 or 3 years అన్వర్డ్స్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ టూ మచ్. అగైన్ వీఆర్ నాట్ యూజింగ్ మచ్ మోర్ వాటర్ ఫ్రమ్ ద గోదావరి. యా. సో దీని మీద మీరు మీకు ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి. నిజంగా మీకు షేర్ చేయాలనిపిస్తే ఎవరికన్నా షేర్ చేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే వృధా కాదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్, భారత ఫస్ట్ అంటే మన నదుల్ని మనం కాపాడుకోవాలి. వాటి మీద కట్టిన బ్యారేజెస్ కానీ, ఆనకట్టలను కానీ, లేదా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సేఫ్ గా ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి వాటర్ అన్నవి ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడతాయని నేనైతే 100% నమ్ముతున్నాను. మీరు కూడా అలానే నమ్మినట్టయితే ఈ పర్టికులర్ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచ్ టైం. జై హింద్.